నమస్తే, వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. అనంతపురం జిల్లాలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఎగ్జిబిషన్ కు పర్మిషన్ ఇవ్వాలంటే లంచం కావాలని డిమాండ్ చేసిన అనంతరం మున్సిపల్ డి లక్ష్మీ నరసింహులు, జూనియర్ అసిస్టెంట్ సందీప్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఎగ్జిబిషన్ అనుమతుల కోసం మొదట 30,000 రూపాయలు డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులు 25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, అనంతపురం పట్టణ నివాసి రఘుప్రసాదరావు గారు అనంతపురంలో గుట్టి రోడ్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టి నిర్వహించుకునేదానికి అధికారులకు అందరికీ ఆయన పర్మిషన్ల కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నాడు. ఆ క్రమంలో కూడా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కు పర్మిషన్ కోసం, అనుమతి కోసం అప్లికేషన్ పెట్టాడు. ఆయన ఈ పర్మిషన్ ఇచ్చేందుకు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న డిఈ గారు, ఇన్ఛార్జ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అయినటువంటి నరసింహ గారు, ఆయన కింద పనిచేసే జూనియర్ అసిస్టెంట్ సందీప్ చౌతా గారికి 30,000 డబ్బులు డిమాండ్ చేశాడు, తీసుకోమని చెప్పేసి. ఆ క్రమంలో మళ్ళీ ఆ రఘుప్రసాదరావు గారికి వచ్చి కొంచెం తగ్గించుకోమని ఇవ్వమని చెప్పారు. ఈరోజు ఆయన నరసింహ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సందీప్ చౌతా గారు 25,000 డబ్బులు తీసుకుంటే డ్రామా ఆఫీస్ దగ్గర రిటైనర్గా పట్టుకున్నారు. అదే క్రమంలో ఈయన మన నరసింహ గారిని కూడా మేము ఈరోజు అప్లోడ్ తీసుకున్నాం. కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 25,000 ఎగ్జిబిషన్ మిస్సెస్ భారతి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఇది. తర్వాత మీరు ఏదైనా సరే మాకు ప్రభుత్వాధికారులు వాళ్ళు చేయవలసినటువంటి పనులకు డబ్బు అడిగితే కనుక ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, తర్వాత అనంతపురం డిఎస్పీ నంబర్ 9440446181 కానీ, ఇన్స్పెక్టర్ నంబర్ 6182 కానీ, తర్వాత ఏసీపీ వాట్సాప్ నంబర్ 9440440057 కానీ, ఈ మిగతా ఇన్స్పెక్టర్ నంబర్ కూడా ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను మీడియా ద్వారా. థ్యాంక్ యూ. చేసుకునేవి ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏ దానికోసం అయితే పెండింగ్ పెట్టారో ఆ పేపర్స్ అన్నీ ఇప్పుడు మేము సీజ్ చేసుకుంటాం. కృష్ణయ్య గారు, తర్వాత ప్రభాకర్ గారు పాల్గొన్నారు. అనంతపురం నుంచి ఏ రామకృష్ణ గారు, జయమ్మ, సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అనంతపురం సిబ్బంది అందరూ కూడా క్యాంప్లో పాల్గొని సక్సెస్ చేస్తారు.